హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రేగోడియాలు పట్టుకుందాం. ముందుగా రేగిపళ్ళు తీసుకుని 2-3 సార్లు కడిగి పుచ్చులు ఉంటాయి అవన్నీ తీసుకుని నీట్గా ఏరి పెట్టుకోవాలి. రేగికాయల్లో పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. పండు మిర్చి లేదా పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు. బెల్లం ఎక్కువగా వేసుకోవాలి, బాగుంటాయి అప్పుడు. బెల్లం, పండు మిర్చి, కొంచెం ఉప్పు మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే రోట్లో వేసి దంచేసుకోవచ్చు. ముందుగా పుచ్చులన్నీ ఏరిపెట్టుకున్న రేగికాయలు కూడా వేసి ఒకసారి దంచేసుకుని కొంచెం జీలకర్ర వేసి మొత్తం అంతా కలుపుకొని ఒక కవర్ మీద ఇలా ఒడియాల్లా పట్టుకోవాలి. లేదంటే ఒక డబ్బాలో మనం ఒక నైట్ మొత్తం ఊరనిచ్చి నెక్స్ట్ డే ఇలా ఒడియాల్లా పట్టుకోవచ్చు. ఈ రేగి ఒడియాలు 3-4 రోజులు ఎండబెట్టుకోవాలి. 4 రోజులు ఇలా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని డబ్బాలో వేసుకుందాం. రేగి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ రేగి ఒడియాలు చాలా బాగుంటాయి, తీయగా, కారంగా, ఉప్పుగా, పుల్లగా. ఆంధ్ర స్పెషల్ రేగి ఒడియాలు రెడీ. మీకు కూడా రేగిపళ్ళు దొరికితే ఇలా ఒడియాలు పట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి.